అందరికీ నమస్కారం. 5 రాష్ట్రాల ఎలక్షన్స్‌కి సంబంధించి ఉత్కంఠ నెలకొంది నిన్నటి వరకు. కానీ రిజల్ట్ తర్వాత ఈరోజు కౌంటింగ్ డే రోజు, ద జడ్జ్‌మెంట్ డే రోజు ఏదైతే తమిళనాడుకు సంబంధించి విజయ్ ఉన్నారో ప్రభంజనాన్ని సృష్టిస్తున్నారు. ఎందుకంటే అందరూ అనుకున్నారు 2 చోట్ల విజయ్ ఓడిపోబోతున్నాడు. దాంతో పాటుగా 10-20 సీట్లు మాత్రమే విజయ్‌కి రాబోతున్నాయి అని చెప్పి చాలామంది మాట్లాడిన పరిస్థితి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ తమిళనాడులో ప్రభంజనం సృష్టిస్తున్నాడు. ఎందుకంటే డీఎంకే అక్కడ గెలవబోతుంది. డీఎంకే మెజారిటీని దాటి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 97 స్థానాల ఆధిక్యంతో దూసుకుపోతున్నాడు తలపతి విజయ్. ఒక్కసారి మనం చూసినట్టయితే ఎన్టీఆర్ తర్వాత, ఎందుకంటే మహానటుడు ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టిన 8 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఆయన పనిచేశారు. మరో ఎన్టీఆర్ విజయ్ అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి చూసినట్టయితే 56 స్థానాలతో డిఎంకే అక్కడ 56 స్థానాలతో డిఎంకే ముందుకెళ్తుంటే దాని తర్వాత సెకండ్ ప్లేస్లో మనం చూసినట్టయితే అన్నా డిఎంకే కూడా తన యొక్క ప్రభావాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా చూస్తే అందరికన్నా ఎక్కువగా 97 స్థానాలలో విజయ్ తన యొక్క ఆధిక్యాన్ని కనబరుస్తూ ముందుకెళ్తున్నారు. నిజంగా చూసినట్టయితే ఇది ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే తమిళనాడులో హంగ్ ఏర్పడబోతుంది అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే టోటల్గా తమిళనాడుకి సంబంధించి మనం చూస్తే 234 స్థానాలు ఉన్నాయి. 234 స్థానాలలో ముఖ్యమంత్రి కావాలంటే ఏ పార్టీకైనా మ్యాజిక్ ఫిగర్ 118 కావలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి తలపతి విజయ్ మనం ఒకసారి చూసినట్టయితే 97 స్థానాలతో తలపతి విజయ్ ముందుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా మ్యాజిక్ ఫిగర్కి రావాలంటే దగ్గరగా అంటే అవి ఒక 18, ఒక 3, 21 స్థానాలు. 21 స్థానాల్లో ఇంకా ఆధిక్యాన్ని కనబరచాలి, అంతకన్నా ముందుకు దూసుకెళ్ళాలి. ప్రస్తుతం చూస్తున్న ట్రెండ్స్ చూస్తే నిజంగా విజయ్ ఆ ట్రెండ్ ఈజీగా దాటిపోతాడు. 118 మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ని ఈజీగా దాటి తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ తమిళనాడులో విజయ్ డంకా మోగించబోతున్నాడు అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఇక్కడ అన్నిటికన్నా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే డిఎంకే పార్టీ అంటే స్టాలిన్ అక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్తూ అక్కడ స్టాలినే మరొకసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పి కూడా చాలా సర్వేలు చెప్పాయి. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మొత్తం తిరగబడిన పరిస్థితి కనబడుతుంది. అన్నా డిఎంకే కనీసం నామరూపాల్లో కూడా లేకుండా పోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ చూస్తే అన్నా డిఎంకే 76 స్థానాలలో ఏకంగా 76 స్థానాల్లో రెండో ప్లేస్లో, మొదటి ప్లేస్లో టీవీకే విజయ్ 97 స్థానాల్లో ఆయన లీడింగ్ని కొనసాగిస్తూ ముందుకెళ్తుంటే 76 స్థానాలలో అక్కడ అన్నా డిఎంకే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. తర్వాత మూడో ప్లేస్లో డిఎంకే ఉంది. మూడో ప్లేస్లో డిఎంకే ఉన్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మొన్నే మనం మాట్లాడాము. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి డిఎంకే అధికారంలోకి రాబోతుంది, దాంతోపాటు విజయ్కి 20 దాంతోపాటు 10 స్థానాలు వస్తాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్పాయి. కానీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా విజయ్ ముందుకెళ్ళబోతున్నాడని చెప్పి ఒకే ఒక ఎగ్జిట్ పోల్ సంస్థ చెప్పింది, అదే మై యాక్సెస్ ఇండియా. ఇప్పుడు చూసుకున్నట్టయితే మై యాక్సెస్ ఇండియా ఏం చెప్పిందో ఎగ్జాక్ట్గా అదే జరగబోతుంది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మొదటి స్థానంలో విజయ్ ఇప్పుడే 97 తర్వాత మనం చూస్తే ఇప్పుడు 100 మార్క్ సెంచరీ కొట్టేశాడని చెప్పొచ్చు. విజయ్ 100
100 మార్క్‌ని దాటి విజయ్ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ రెండవ స్థానంలో 76 అన్నమాట. అంటే అన్నా డీఎంకే దాంతో పాటు బీజేపీ కూటమి ఏదైతే ఉందో 76 స్థానాలలో ఆధిక్యాన్ని కనబరుస్తూ ముందుకెళ్తున్నారు. రెండో స్థానంలో బీజేపీ కూటమి ఉన్న పరిస్థితి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డీఎంకే పార్టీ ఏదైతే ఉందో 55 స్థానాలు ప్రెజెంట్ ఇప్పటి వరకు 55 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూస్తే 234 స్థానాలలో దాంతో పాటు 231 వరకు లీడింగ్స్ మనం చూసినట్టయితే 55 డీఎంకే దాంతో పాటు 76 స్థానాలలో ఇక్కడ అన్నా డీఎంకే, బీజేపీ కూటమి దాంతో పాటు టీవీకే ఎవరైతే తలపతి విజయ్ ఏదైతే అధ్యక్షుడిగా ఉన్న టీవీకే సెంచరీ కొట్టేసింది. 100 దాటి తన యొక్క మ్యాజిక్ ఫిగర్ కోసం దూసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా చూస్తే అందరి అంచనాలు కూడా చాలామంది మాట్లాడారు. అసలు విజయ్‌కి అంత సీన్ ఉందా? విజయ్ 2 చోట్ల ఓడిపోతాడు. విజయ్‌కి మరో చిరంజీవనో దాంతో పాటు మొదటిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌నో ఇలా రకరకాలుగా మాట్లాడిన పరిస్థితి. కానీ నిజంగా ఎవరైతే తమిళనాడు ప్రజలు ఎవరైతే ఉన్నారో మార్పును నిజంగానే కోరుకున్నారా అని చెప్పి కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మనం చూస్తే 2 స్థానాలలో అక్కడ విజయ్ పోటీ చేసిన పెరంబూర్ దాంతో పాటుగా తిరుచి స్థానాలలో తన యొక్క ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్‌గా చూసినట్టయితే అక్కడ ఏదైతే టీవీకే పార్టీ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అక్కడ గెలవబోతుంది, అధికారాన్ని చేజిక్కించుకోబోతుంది అన్నట్టుగా చెప్తున్నాయి ఈ ట్రెండ్స్.